ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా ప్రియులారా? ప్రభు మనల్ని ఎప్పుడు బాగుగా ఉంచుతాడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని బాగుగా చేశాడు. తన పిల్లలమైన మనలను కూడా బాగుగా చేశాడు. మనం బాగుగా ఉండేటట్లుగా చేస్తాడు, చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. కాపరి తన మందను రక్షించినట్లు యెహోవా వారిని రక్షించును. Zechariah 9:16. The Lord their God will save them in that day as the flock of his people. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాపరి తన మందను రక్షించినట్లుగా యెహోవా వారిని రక్షించును. కాపరి తన మందను అంటే గొర్రెల కాపరి గొర్రెల మందను, లేకపోతే ఎవరైనా సరే ఒక కాపరి తన పశువుల మందను ఏ రీతిగా కాపాడుతాడో మనం ఎరుగుదాం. పశువులు లేకపోతే గొర్రెలు వాటిని అవి రక్షించుకోలేవండి. ఎందుకంటే అవి బలహీనమైనవి, ప్రమాదంలో పడుతూ ఉంటాయి, రక్షించుకోలేక ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి ప్రియులారా. మరి కాపరి వాటి చుట్టూతా ఉండి అవి మరి ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా చూసే బాధ్యతనైనా తీసుకుంటూ ఉంటాడు. ఎంతో సురక్షితంగా వాటిని నడిపిస్తూ ఉంటాడు. చల్లని నీడకు వాటిని తోలుకొని వెళ్తూ ఉంటాడు. పిల్లల కాపరి చేసే పనులన్నీ చూస్తూ ఉంటే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక మేకల మందో లేకపోతే గొర్రెల మందను నడిపించుకుని వెళ్తూ ఉన్న కాపరిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి అటు ఇటు పోతూ ఉన్నప్పుడు పిల్లల వాటిని జాగ్రత్తగా భద్రంగా ఒక వైపుకి నడిపించడానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన కాపరే తన పశువుల కొరకు మందల కొరకు అంతగా భద్రత చూపిస్తూ ఉంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు కాపరితో తన పోల్చుకుంటూ తన మందని ఏ రీతిగా రక్షిస్తాడో యెహోవా వారిని రక్షించును అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరొక వర్షంలో మనం చూస్తూ ఉంటే అక్కడ అంటాడు కదా, ఉగ్రత దినమందు కష్టం వచ్చినప్పుడు ప్రియులారా శ్రమలో నేను వారిని రక్షిస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఉగ్రత దినమందు అంటే ఇక్కడ మరొక అర్థం కూడా ఉంది. యెహోవా వచ్చిన దినమందు ప్రియులారా, మరి ఉగ్రత సంభవించిన దినమందు ప్రభు రాకడలో ప్రభు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. కాపరి తన మందని ఏ రీతిగా భద్రపరుస్తాడో మరి వెన్నంటే ఉండి లేవనెత్తుతాడో ఆ రీతిగానే నన్ను రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత భద్రత ఇక్కడ కనబడుతూ ఉందో చూడండి ప్రియులారా. ఎంత క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనను అంటిపెట్టుకుని మనం ఉండాలి. చెదిరిపోయే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. కాపరిని విడిచి మందలో నుంచి తప్పిపోతే ప్రియులారా మరి శత్రువు వచ్చి మనలను మరి చేజిక్కించుకుంటాడు. కాబట్టి మందలోనే మనం ఉండాలి. ఆ యొక్క కాపరి నడిపించిన ఆ యొక్క విధి దాటి మనం వెళ్ళడానికి వీల్లేదండి. ఆ సరౌండింగ్స్ దాటి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు అంటే శత్రువు మనల్ని ఎత్తుకుపోకుండా ప్రభు మనల్ని కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉగ్రత దినమందు నన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన శ్రమపాలు కాకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. కాబట్టి ఈ రోజున ఎలాంటి భద్రత లేకుండా ఉన్న పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఆయన మందలోనికి వచ్చేస్తే ప్రియులారా, ఆయన చెంతకు వచ్చేస్తే నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి భద్రత లేని పరిస్థితి నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వేమి బెంబేలు పడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. అయ్యో నన్ను రక్షించేవారు లేరే అని చెప్పి వాపోవలసిన పని లేదు. కానీ ఆయన మందలోనికి రండి.
ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన భద్రతలో ఉండండి, ఆయన ఆశ్రయం క్రిందకి మనం వచ్చేస్తే ప్రియులారా ఎంతో క్షేమము, భద్రత, మనల్ని రక్షించేవాడు ఆయనే అని చెప్పేసి యెహోవా వారిని రక్షించును, కాపరి వలనే ఆయన వారిని రక్షించును. అవును ప్రియులారా, కాపరి వలనే. అందుకే 23వ కీర్తన అంతా కూడా ఎంత చక్కటి కీర్తనో కదా. కాబట్టి ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వెక్కడికి పారిపోవద్దు. ప్రభు యొక్క హస్తాల చాటుకు వచ్చేస్తే ఆయన నిన్ను భద్రపరుస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి మనం ఆయన చెంతకొద్దాం, ఆయన చేతి కింద నిలిచి ఉందాము. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచున్న వారికి నా శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన భద్రతలోనికి వచ్చి ఆశీర్వదించబడేటట్టుగా సహాయం చేయనుగాక. ప్రత్యేకించి మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. అద్భుతమైన వాగ్దానం కదా. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రభు మనల్ని రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, ప్రతి రోగము నుంచి విడిపించే దేవుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి స్వస్థత, అలాంటి కృప ప్రభు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు. మహిమగల దేవుడానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభు, కరుణామయుడవు తండ్రి, కృపామయుడవు తండ్రి, సమృద్ధి దయచేసే దేవుడు నువ్వు మాకున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఈ దినపు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. కాపరి మందను ఎలాగ నడిపిస్తాడో అలా నీకు నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు కాబట్టి ప్రభు నాయన, మందలో ఉండి దీవించబడేవారు, మందలో ఉండి రక్షించబడేవారుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. మందని విడిచి ప్రభు ప్రకత్రోవ పట్టకుండా సహాయం చేసి మహిమ పొందుకోండి. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభు కృప చూపించమని, దయ చూపించమని, సమస్త విషయాలలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.